ఈరోజు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని గూడెపాడు గ్రామంలో దళిత బహుజన ఫ్రంట్ మరియు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. స్వాతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు గడిచినప్పటికీ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు నిండినప్పటికీ ఇప్పటికి కూడా దళితుల్లో మరియు కొన్ని బీసీ కులాల్లో తినడానికి తిండి లేక ఉండడానికి కనీస నివాస గృహాలు లేనటువంటి పేదలు ఇప్పటికి కూడా మగ్గిపోతున్నారు. ఆనాదిగా నాటి నుంచి నేటి వరకు ఈ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, అగ్ర కులాలకు చెందినటువంటి అగ్ర వర్గాలకు చెందినటువంటి పార్టీలే ఇక్కడ పాలకులుగా తెలంగాణలో ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి వారు పేద వర్గాలకు కనీస విద్య, వైద్యం, అదేవిధంగా ఉపాధి, భూమి మరియు ఈ ఉద్యోగాలు కల్పించడంలో మరి వాళ్ళు విఫలమవుతున్నారు. పేద వర్గాలను మరి వారి జీవితాలతో, పేద దళిత బీసీ కులాల జీవితాలతో మరి వారు పబ్బం కట్టుకుంటూ వారిని ఓట్లను అమ్ముకునే వ్యక్తులుగా మరి చిత్రీకరించి మరి వారికి ప్రలోభాలకు గురి చేసి మరి ఓట్లు కొట్టి మరి దేశాన్ని మొత్తం అంధకారంలోకి నెట్టిపోతున్నారు. వారి యొక్క మూలంగా ఈరోజు దళితులు మరియు బీసీ కులాల జీవితాలు మొత్తం దుర్భరంగా మారిపోయి మరి వారు అంధకారంలోకి నెట్టబడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ రాజ్యాంగాన్ని మరి కాపాడుకుని, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కూడా కొంతమంది మనవాదులు మరి పాలకుల ముసుగులో మరి మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వారి కుట్రలను కూడా దళిత బహుజన సమాజం మొత్తం కూడా ఏకమై మరి ఆ కుట్రలను తిప్పికొట్టాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని మరి ఓటును చైతన్యంగా మార్చుకొని మరి మన ఓటును కూడా మనం వేసుకొని మరి బహుజన రాజ్యాన్ని ఇక్కడ స్థాపించుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేసుకుంటున్నాం. నా పేరు మాధవ్ సురేష్, నేను దళిత బహుజన ఫ్రంట్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు.